చిల్కూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో మరో 2 అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు అరెస్టుల సంఖ్య 20కి చేరింది. మరో 6 కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. రేపు వీర రాఘవరెడ్డి కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, మైనాబాద్ లో నమోదైనటువంటి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన కేసుకు సంబంధించి అందులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వీరరాఘవరెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశారు. మరో 6 కోసం గాలిస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి ప్రధానంగా అతడి శివుడి అవతారం అంటూ రామరాజ్యం కోసం కొందరు వ్యక్తులను రిక్రూట్మెంట్ చేసుకుంటూ ప్రధానంగా ప్రధాన ఆలయాలకు సంబంధించినటువంటి అర్చకుల పైన భౌతిక దాడికి దిగుతున్నాడు అన్నటువంటి పోలీసులు గుర్తించారు. అయితే అర్చకులను బెదిరించి అతను ఒక సైన్యం ఏర్పాటు చేసి రామరాజ్యం స్థాపన పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు అనేటువంటిది. ఈ విధంగా అతన్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా శాంతి భద్రతకు వివాదం కలిగే అవకాశం ఉంటుందనేటువంటిది పోలీసులు కూడా ఇప్పటికీ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. సో అతని పైన వీరరాఘవరెడ్డి పైన గతంలోనే 2015-16లోనే కేసులు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అతను ఎవరైతే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ పైన దాడి చేసేందుకు ఎప్పటి నుంచి ప్లాన్ చేశాడో, అతని వెనకాల ఇంకా ఎవరున్నారో, అతని ప్రధాన వ్యూహం ఏంటి అనేటువంటిది పోలీసులు గుర్తించడానికి అతనికి కస్టడీ పిటిషన్ వేశారు. రేపు ఈ కస్టడీ పిటిషన్ పైన విచారణ కూడా ఉంది. మరి అతని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాయి, థ్యాంక్ యూ.